పెద్దపల్లి జిల్లాలో అగ్ని ప్రమాదం జరిగింది. కళ్ళాల్లోని ధాన్యం బస్తాలకు మంటలు అంటుకున్నాయి. మంటల్లో 60 ధాన్యం బస్తాలు కాలిపోయాయి. 20 లక్షల విలువైన సీడ్ ధాన్యం నష్టం జరిగింది. ఎగువ ప్రాంతాల్లో వరి కొయ్యలను తగలబెట్టడంతో గాలికి వ్యాపించి మంటలు బస్తాలకు అంటుకున్నాయి. మంటలను అదుపు చేసేందుకు రైతులు అష్టకష్టాలు పడ్డారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. పెద్దపల్లి జిల్లాలో అగ్ని ప్రమాదం జరిగింది. కళ్ళాల్లోని ధాన్యం బస్తాలకు మంటలు అంటుకున్నాయి. అయితే మంటల్లో 60 ధాన్యం బస్తాలు కాలిపోయాయి. 20 లక్షల విలువైన సీడ్ ధాన్యం నష్టం జరిగింది. ఎగువ ప్రాంతాల్లో వరి కొయ్యలకు తగలబెట్టడంతో గాలికి వ్యాపించి మంటలు బస్తాలకు అంటుకున్నాయి. మంటలను అదుపు చేసేందుకు రైతులు అష్టకష్టాలు పడ్డారు. ప్రస్తుతం అగ్ని ప్రమాదానికి సంబంధించి చూస్తూ ఉన్నాం. 60 బస్తాలు కాలి బూడిదైపోయిన పరిస్థితి. రైతులు దీంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మంటలను అదుపు చేసేందుకు తమ బస్తాలను ఆ మంటల నుంచి కాపాడుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న దృశ్యాలు అయితే ప్రస్తుతం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. ఇక ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్, పెద్దపల్లి జిల్లాలో జరిగిన అగ్ని ప్రమాదం రైతులకు మాత్రం ఆర్థికంగా భారీగా నష్టాన్ని మిగిల్చని చెప్పుకోవచ్చు. ఎగువన ఉన్నటువంటి రైతు తన వరి కొయ్యలకు నిప్పు పెట్టడంతో ఎక్కువ పెద్ద ఎత్తున వడగాలు వీచడం, ఆ వడగాళ్లకు ఆ మంటలు ఉధృతంగా మారడం, అదంతా కూడా వ్యాపించడంతో ఆ పొలాల్లో వారబోసుకున్నటువంటి వరి ధాన్యానికి నిప్పు అంటుకుంది. ఆ నిప్పు అంటుకోకుండా చాలా మంది రైతులు చాలా ప్రయత్నాలు చేశారు. వాటర్ ట్యాంక్ తీసుకొచ్చి వాటిని మంటలను అదుపు చేసేటువంటి ప్రయత్నం చేశారు. మరికొంతమంది రైతులు మనం చూడవచ్చు విజువల్స్ లో పచ్చి కర్రలతో ఆకులతో వాటిని ఆర్పేరుకునే ప్రయత్నం చేశారు. మరికొంతమంది రైతులు ఎరువులను పిచికారి చేసేటువంటి మిషన్ ఉంటుందో అందులో వాటర్ అంతా తీసుకుని వచ్చి స్ప్రే చేస్తున్నప్పటికీ కూడా మంటలు మాత్రం అదుపు కాలేదు. దాదాపు ఎగిసిపడుతున్న మంటల్లో రైతుల అదుపు చేసే ప్రయత్నం చేసిన రైతులంతా కూడా ఇక మంటలను అదుపు కంట్రోల్ కాకపోవడంతో అందులోనే వరి ధాన్యం అంతా కూడా కాలిపోయింది. అదంతా కూడా సీడుకు సంబంధించినటువంటి ధాన్యం. దాదాపు 60 బస్తాల ధాన్యం 20 లక్షల విలువ ఉంటుందని చెప్పి రైతులు చెబుతున్నారు. తమ కళ్ళ ముందే తమ పంట కాలిపోతుండడంతో రైతులంతా కూడా బోరున విలపిస్తున్నారు. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న పరిస్థితి. కొంతమంది రైతులైతే ఆ మంటలను చూసి అక్కడ నుంచి ధాన్యాన్ని అంతా కూడా లోడ్ చేసి పంపించడం ప్రయత్నం చేశారు. కానీ క్షణాల్లోనే మంటలంతా కూడా వరి ధాన్యం ఉన్నటువంటి ప్రాంతానికి వ్యాపించాయి. అక్కడ నుంచి తమ పంటను కాపాడుకునే పరిస్థితి లేకపోవడంతో రైతులంతా కూడా నిశ్చేష్టులై అక్కడ చూడవలసిన పరిస్థితి నెలకొంది. దాదాపు గ్రామానికి సంబంధించిన చుట్టుపక్కల ఉన్న రైతులంతా కూడా 20-25 మంది రైతులు వచ్చి ఆ పంటను కాపాడేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఆ మంటల్లో ఆ పంట అంతా కూడా కాలి బూడిదైపోయింది. రైతులంతా కూడా తమ పంటను కాపాడుకోలేకపోయాం, తమ కళ్ళ ముందే పంట అంతా కూడా కాలిపోవడం తట్టుకోలేకపోతున్నారు. వారంతా కూడా బోరున విలపిస్తున్న తీరు మాత్రం అందరినీ కలిసివేస్తుందని చెప్పుకోవచ్చు. ఒక్క రైతు చేసినటువంటి తప్పు కారణంగా దాదాపు 20 లక్షల పంట నష్టం జరిగింది. తమకు ఆర్థికంగా నష్టపోయని చెప్పి రైతులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ మంటలు చూడొచ్చు, దాదాపు 200 మీటర్ల దూరం నుంచి ఆ మంటలు వస్తున్నాయి. అప్పటికే ఆ రైతు గమనించినటువంటి రైతులంతా కూడా ఆ మంటలు తమ వైపు రాకుండా అదుపు చేసేటువంటి ప్రయత్నం చేశారు. మంటలను మరోవైపు మళ్లించే ప్రయత్నం చేస్తారు. అయినా కూడా వారి ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. తమ పంట అంతా కూడా అగ్నికి ఆహుతి అయిపోయిందని చెప్పి రైతులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బలరాం, రైట్, థ్యాంక్ యూ సతీష్. వచ్చిందనా చక్కర ఇంట్లో పోయి పట్టుకొచ్చారు. అమ్మా సహజంగా చచ్చిపోతాం. అరే ఒక్కడ అంటుకుంటావు, కొత్తగా అంటుకుంటావు కాడ. అరే నీళ్ళ బిందె